హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక మన ఛానల్లో మా వాడు చదివిన అంగన్వాడీ సెంటర్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదిగో అంగన్వాడీ సెంటర్కి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇదిగో ఈ విధంగా అయితే పక్షులు, వారాలు, నెలలు ఇవన్నీ అయితే కనుక దర్శనమిస్తాయి. దీనిపైన క్రూరమృగాలు ప్లస్ ఇంటి దగ్గర పెంచుకునే పెంపుడు జంతువులు, సముద్రంలో జీవులు అన్నీ అయితే కనుక స్కెచ్ రూపంలో అయితే వేశారు. ఇక్కడ మనకు అంగన్వాడీ అనగానే గుర్తొచ్చేది గుడ్లు, పాలు. కాకపోతే మనం ఇందులో అయితే కనుక ఇదిగో ఈ విధంగా స్టడీ చెప్తారని అయితే చాలామంది అనుకోరు. ఎందుకంటే నర్సరీకి సంబంధించిన మొత్తం స్టడీ అయితే కనుక ఇక్కడే జరుగుద్ది. మనం అయితే కనుక చాలామంది అయితే కనుక డబ్బులు ఇచ్చి మరీ నర్సరీలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే కనుక అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేయించినట్లయితే వీళ్ళు మొత్తం టోటల్ బేసిక్స్ అన్నీ అయితే చెప్తారు. ఇది ఈ విధంగా చూసారా, ఇక్కడైతే చైత్రమాసాడం నెలలు కూడా ఉన్నాయి మొత్తం ఓవరాల్. తర్వాత ఇదిగో స్కూల్కి ఎంట్రన్స్ అయిన పిల్లలు అయితే కనుక ఇదిగో ఏ విధంగా అయితే పలకరింటున్నారు చూసారా. పెద్దవాళ్ళు వచ్చిన వెంటనే ఇలాగైతే నమస్కారం పెట్టడం అయితే కనుక ఇక్కడ నుంచి సంస్కారం నేర్పడం అయితే జరుగుద్ది స్కూల్ పిల్లలకి. చూసారా ఎంత చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా అయితే ఉన్నారను. ఈ విధంగా అయితే కనుక డీసెంట్గా ఉన్నారు పిల్లలు. వీళ్ళకైతే చూసారా ఇక్కడ ఏబిసిడీలు అన్నీ మొత్తం టోటల్ ఆల్ఫాబెటిక్స్ అన్నీ ఉంటాయి. ఇది ఇక్కడైతే ఏజీ పిల్లలు అయితే కూడా కొంచెం సముదాయించి అయితే కనుక చక్కగా చూసుకోవడం అయితే జరుగుద్ది. చూసారా ఇక్కడైతే కనుక కాయగూరల ఫొటోస్ చూడొచ్చు మనం. వాటిని ఏమేమి పిలుస్తారో ఇక్కడి నుంచే పిల్లలకైతే కనుక కంఠస్థం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అయితే కనుక పక్కనే కాయగూరలు అవి మనం పొద్దున్నే లేచి ఏమేమి చేయాలన్నీ యాక్టివిటీస్ చూడొచ్చు. ఇక్కడైతే కనుక చూసారా నెంబర్స్, చార్ట్స్ ఎలా పిలవాలి అన్నది స్కెచ్ల రూపంలో అయితే ఉంటాయి. వెహికల్స్ నేమ్స్ కూడా ఈ విధంగా అయితే చూసుకుంటూ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు. ఇవైతే కనుక వాళ్ళు స్కూల్ తరపు నుంచి అయితే కనుక ఏమేమి యాక్టివిటీస్ చేశారు వీళ్ళు అవన్నీ కనుక ఇక్కడ ఫొటోస్ రూపంలో చూడొచ్చు. ఇక్కడైతే కనుక పక్కనే మళ్ళీ తల్లి పిల్ల ఈ బొమ్మ అయితే చూడొచ్చు. చాలా బాగుంది బొమ్మ అయితే కనుక. ఇక్కడైతే కనుక 1 2 3 నుంచి 10 వరకు కనుక నెంబర్స్, వాటి యొక్క ఎలా పిలవాలి అనేసి పేర్లు ఇవన్నీ అయితే చూడొచ్చు. తర్వాత ఇక్కడైతే కనుక పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ అయితే పక్కనే ఉంటాయి. ఇవి చూసారా మొగ్గులతో అయితే కనుక మట్టి కుండలతోని కొన్ని పాత్రలతో అయితే ఈ విధంగా చేశారు. ఈ పెంగ్విన్స్ చూస్తే కనుక నాకైతే కనుక మర్చిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి దొరికే సామాన్లతో అయితే చేశారు. అంటే ఓన్లీ ఎగ్స్తో చేశారు. ఇవి ఆ గుడ్డుని కట్ చేసి మరీ భలే చేసినట్టే ఈ విధంగానే బొమ్మ అయితే కనుక. ఇక్కడ చూసారు చేపలు అయితే కనుక వాటి మీద కొన్ని స్టిక్కర్స్ అయితే రాసి పిల్లలకి అర్థమయ్యే రూపంలో అయితే కనుక ఇక్కడ స్కెచ్ రూపంలో అయితే కనుక అర్థమయ్యేలాగా అయితే కనుక తీర్చిదిద్దారు. ఇవి మన టైంలో అయితే కనుక ఆ విధంగా ఉండేది కదా, ఆయన నేర్చుకోవాల్సి వచ్చేది. ఇక్కడైతే కనుక పైన 111 అన్నది సాంగ్ కూడా చూడొచ్చు, రైమ్స్. ఇక్కడ కొన్ని గుమ్మాడమ్మ గుమ్మాడి అన్నది ఒకటి, కొన్ని రైమ్స్ అయితే కనుక ఈ విధంగా అయితే స్కెచ్లు వేశారు. తర్వాత వచ్చేసి కాకి కథ తెలియని వాళ్ళు ఎందుకు ఉండరు, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి కాకి కథ చదువుకునే పెరిగాం. కాకి నీళ్లు కుండలో తక్కువ ఉంటే అది రాయిలు ఎలా వేసి లేపింది పైకి, ఎలా తాగింది అన్నది అయితే కనుక ఈ కథ. తర్వాత ఇదిగో చూసారా చేపలు అయితే కనుక బొమ్మలు ఈ విధంగా ఉంటాయి. దీని మీద అయితే కనుక కొన్ని స్టిక్కర్స్ అయితే వేసి వాటిని ఎలా చదవాలి అనేసి ఈ స్కెచ్ల రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. చూసారా ఏనుగు, ఇవన్నీ కూడా కుందేలు బొమ్మలు చాలా అయితే ఉంటాయి. ఇక్కడ 1 to 10 వరకు నెంబర్స్ అవి ఎలా పిలవాలి అన్నది. తర్వాత 20 to 100 ఈ విధంగా అయితే కనుక వేసుకుంటూ వెళ్ళారు. తర్వాత వచ్చే కనుక పిల్లలకి స్నాక్స్ టైం, బ్రేక్ టైం అన్నమాట పాలు అయితే ఇవ్వడం జరిగింది. పాలు అయితే కనుక తాగుతున్నారు వీళ్ళు పిల్లలైతే కనుక బాగానే తాగారు. కొంతమంది అయితే కనుక తాగేసి గ్లాస్తోనూ కూడా ఆడడం జరుగుతుంది. వీళ్ళు అయితే కనుక ముందుగా తాగేసి గ్లాస్ని అలా యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. పిల్లలు కదా కొంచెం సరదాగా ఉంటారు అన్నమాట. తర్వాత వచ్చేసి పిల్లల హైట్ కొలిచే టక్ ఇదైతే. ఇక్కడైతే కనుక పిల్లలు వీక్లీ వన్స్ వీళ్ళు అయితే కనుక హైట్ అయితే కొలుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి కిచెన్లో పిల్లలకి వంట పదార్థాలు రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడ్లు ఉడకబెడుతున్నారు.
ప్లస్ ఇదైతే కనుక గుడ్లు వచ్చిన వాళ్ళకి స్టాక్ ఇవ్వడానికి ఏబిసిడీలు అలా చూడొచ్చు ఇక్కడైతే మనం. తర్వాత నక్క తాబేలు కథ కూడా ఇక్కడ స్కెచ్ రూపంలో అయితే కనుక పెద్దగా వేశారు. పిల్లలకి అర్థమయ్యేటట్టు అయితే కనుక ఈ బొమ్మలు చూపితే ఆటోమేటిక్గా వాళ్ళకైతే కనుక కథ చెప్తే అర్థమవుద్ది. పాటలు కూడా చూడొచ్చు ఇక్కడ. అందమైన చెట్టురా అరటి చెట్టురా అన్నది 4-5 కథలు అయితే కనుక గోడ మీద అయితే కనుక స్కెచ్ రూపంలో వేయించారు. ఇక్కడ వెజిటేబుల్స్ పెద్దవి అయితే వేశారు. తర్వాత తల్లి మనం గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ నుంచి ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే అంత హెల్తీగా ఉంటారు అన్నది అయితే కనుక ఈ స్కెచ్. ఇక్కడైతే కనుక మనం మొత్తం ఓవరాల్గా ఇక్కడ మనం ఏ ఫుడ్ ఏ నెలలో తీసుకోవాలనేసి అయితే కనుక మొత్తం అయితే కనుక టైం టేబుల్ రూపంలో ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా అయితే కనుక ఫుడ్ తీసుకున్నట్లయితే మన పిల్లలు ఎంత సక్రమంగా పుడతారో, మనం ఎలా పుట్టాలన్నది ఒక టేబుల్ అన్నమాట ఇది. తర్వాత వచ్చేసి ఏబిసిడీలు పిల్లలకైతే కనుక నేర్పించడం కోసం అయితే కనుక పలకల మీద అయితే కనుక రాసి రుద్దిస్తున్నారు. ఈ విధంగానే వచ్చిన వాళ్ళకైతే కనుక రుద్దేయగలరు అనుకున్న వాళ్ళకి ఇలా ఇచ్చేసి అయితే కనుక రుద్దమంటారు. ఒకవేళ వీళ్ళు రుద్దలేని పక్షంలో అయితే కనుక టీచరు ఆయా అయితే కనుక పక్కన పెట్టుకుని వాళ్ళు అయితే కనుక రుద్దించడం మొదలు పెడతారు. ఎందుకంటే వీళ్ళు పిల్లలకైతే కనుక కొంతమంది అయితే కనుక కనికి పట్టుకోవడం అయితే రాదు కాబట్టి పలక మీద రుద్దలేరు కాబట్టి వీళ్ళైతే కనుక రుద్దేవాళ్ళు కాబట్టి వీళ్ళకైతే కనుక ఓన్గా ఇచ్చేసి అయితే రాయమంటారు. రాయలేని వాళ్ళకి ఈ విధంగా అయితే కనుక రాయించడం జరుగుద్ది. చూసారా వీళ్ళైతే కనుక ఎలా రాస్తున్నారని పిల్లలైతేనే నర్సరీకి సంబంధించిన ఏబిసిడీలు 1 2 3లు ఇక్కడి నుంచి మొదలు పెడతారు. తర్వాత అయితే కనుక గేమ్స్ టైము పిల్లలకైతే కనుక బొమ్మలు అయితే టాయ్స్ ఇచ్చేసి అయితే కనుక వీళ్ళని ఆడమంటారు. తర్వాత కొన్ని రకాల సెట్టింగ్స్ అయితే చేయమంటారు. ఈ విధంగా అయితే కనుక ఎవరికి నచ్చినవి వాళ్ళు అయితే కనుక చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మైండ్ కొంచెం షార్ప్గా ఉండడం కోసం అయితే ఈ విధంగా యాక్టివిటీస్ అయితే కనుక మన చిన్నప్పుడు అయితే కనుక ఉండే కాదు, ఇవి ఓన్లీ అంగన్వాడీ సెంటర్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. ఈ విధంగానే ఇంకా చూసారు వీడైతే కనుక పెద్ద టవర్ కడేసాడు. అది ఈఫిల్ టవరో ఏ టవరో నాకైతే అర్థం కాలేదనుకోండి. ఈ విధంగా అయితే కనుక పిల్లలు ఒకరినొకరు సామాన్లు అయితే కనుక సర్దుకుని భలే చేసుకుంటారు. ఈ విధంగా చేసిన తర్వాత అయితే కనుక వీడు చూసారా పొడవది ఎదిగో స్తూపం అయితే పెట్టాడు. చూసారా అదేంటన్నది ఆయనకే తెలియాలి. ఈ విధంగా అయితే కనుక ఆడుకుంటూ తర్వాత గేమ్స్లోకి వెళ్తారు వీళ్ళు చల్లగానే. తర్వాత పాటలు కూడా పాడారు గెంతుతూను వీళ్ళైతే. చూసారా పిల్లలు ఎంత చక్కగా ఆడారని. తర్వాత అయితే కనుక బటర్ఫ్లై వేరే అనేసి అయితే కనుక పాట పాడారు. ఇదిగోను ఈ విధంగా పాడుతూ గెంతుతూ అయితే కనుక పిల్లలు అయితే కనుక డ్యాన్స్ చేశారు. భలే చక్కగా చేస్తున్నారు చిన్న పిల్లలు అయితే కనుక. ఎందుకంటే యాక్టివిటీస్ బాగున్నాయి. ఎందుకంటే వీళ్ళైతే కనుక డైలీ వీళ్ళనైతే ఇంప్రూవ్ చేయడం జరుగుద్ది డైలీని. ఈ విధంగా అయితే కనుక పిల్లలకి చెప్పుకుంటూ గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. ఇలాగా సాంగ్స్ పాడుతారు, గేమ్స్ ఆడుతారు. తర్వాత చదివించడం కూడా జరుగుద్ది. మొత్తం నర్సరీకి సంబంధించిన ఓవరాల్ మొత్తం స్టడీ అంతా ఇక్కడే జరుగుద్ది. ఎందుకంటే నర్సరీ ఇదే మెయిన్ కాబట్టి మొత్తం పిల్లలు అయితే కనుక ఇక్కడ నుంచి అంగన్వాడీ సెంటర్ నుంచి మా వాడైతే నేను వెళ్ళటానికి కారణం కూడా మా వాడిది సంవత్సరంతో ముగిసింది. అంగన్వాడీ సెంటర్ నుంచి అయితే కనుక పెద్ద స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాడిని తీసుకురావడం కోసం వెళ్ళేటప్పుడు అయితే కనుక ఇవన్నీ చిత్రీకరించింది. మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.